హలో గైస్, దేవరా మూవీ 6 రోజుల కలెక్షన్స్ ఎంత వచ్చాయో ఇప్పుడు చూద్దాం. మూవీ అయితే డివెట్టాకు తెచ్చుకొని కూడా ఈ మాత్రం కలెక్షన్స్ తెచ్చుకుందంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలా ఎన్టీఆర్కి. ఎన్టీఆర్ అయితే తన బ్రాండ్తో మాత్రం సినిమాని ఎక్కడికో తీసుకుపోయారు. ఇప్పటికీ ఈ మూవీ అయితే అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయింది దాదాపు. మూవీ యూఎస్లో కానీ, ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ అండ్ అటు నార్త్ స్టేట్లో హిందీలో కూడా ఈ మూవీ డే బై డే కలెక్షన్స్ అయితే పెంచుకుంటూ పోతుంది. ఇప్పటికే ఈ మూవీ 6 రోజుల కలెక్షన్స్ వచ్చేసి 396 కోట్లని లేటెస్ట్గా అయితే మూవీ టీం ఒక పోస్టర్ని రిలీజ్ చేసింది. అండ్ ఈ మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది. అండ్ దసరా హాలిడేస్ లేటెస్ట్గానే స్టార్ట్ అవడంతో ఈ మూవీ 400 కోట్లు కాదు 800 కోట్ల మార్క్ దాటడం కూడా కన్ఫర్మ్ అని చెప్తున్నారు మూవీ టీం అయితే. అండ్ లేటెస్ట్గానే దేవరా స్పెషల్ వీడియో అంటూ దేవరా నుంచి అయితే క్లిప్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అండ్ ఈ దసరాకి అయితే మూవీ టీం అయితే మూవీలో కొన్ని క్లిప్స్ అంట యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే సెకండ్ హాఫ్లో దావూదీ సాంగ్ కూడా యాడ్ చేస్తారంట. ఈ యాడ్ చేశాక మూవీ కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయని మూవీ టీం అయితే అంచనా వేస్తుంది. అండ్ ఈ మూవీ అయితే టోటల్గా వరల్డ్ వైడ్గా 800 కోట్ల మార్కుని టచ్ చేస్తుందని మూవీ టీం అయితే అంటుంది. అండ్ ఇప్పటికీ ఎన్టీఆర్ అయితే తన మార్కెట్ని అటు హిందీలో కానీ తమిళ్లో కానీ స్టడీగా మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ ఇప్పుడైతే ఈ మూవీ క్లిప్స్ యాడ్ చేశాక హాలిడేస్లో అయితే 800 కోట్ల మార్క్ దాటుతుందో లేదో చూడాలి. ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ని చూద్దామనే మూవీకి అయితే వస్తున్నారు. అండ్ ఎన్టీఆర్ ఫస్ట్ హాఫ్లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. అండ్ ఈ మూవీ అయితే నాకు తెలిసి 800 కోట్ల మార్క్ దాటడం కన్ఫర్మ్ అని అనిపిస్తుంది. మీరు ఈ మూవీ చూసారా? మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నాకైతే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ బీభత్సంగానే చేసింది. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.